మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు, కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తుంది, అది ఇదని వైసీపీలు మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, తప్పు ఇప్పుడు ఆల్రెడీ మీకు వాళ్ళు తెలుసు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి 11 సీట్లు? ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ వాళ్ళంతా దోచేసుకున్నారు. ఉన్న రాష్ట్రానికి పక్కన రాష్ట్రాలకి అమ్మేశారు. కొంచెం వీళ్ళు తాకట్టు పెట్టేశారు. కొంతమంది ఏమో క్యాబినెట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరికి ఆ మధ్య ఏంటంటే ఇంకొంతమంది దానికి సీఎం లెవెల్లో మనుషులందరూ దానికి తాకట్టు పెట్టేశారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళు పర్సనల్గా కొంత ఇన్కమ్ ఫ్లో చేసుకున్నారు. ఇంకేం చేస్తారు, రాష్ట్రానికి అప్పులు పాలు చేశారు. అందుకే ఏంటంటే ఎక్కడికి వెళ్ళిందంటారు? మీకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ వేశారో ఇంటి దగ్గర కాగితాలు కాలిపోతుంటాయి. ఇంటికి బయట ఏంటంటే కాలిపోద్ది. ఎందుకు కాలిపోతున్నాయి? ఇక్కడ కాలిపోతే, లేదంటే ఎక్కడ పెద్దరెడ్డి ఇంటి దగ్గర కాలిపోతాయి, విజయవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాలిపోతాయి. ఏంటి ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మళ్ళీ వీళ్ళకి భయం లేకపోతే ఎందుకు కాలుతాయి? ఎందుకు ఎంక్వైరీ రోజు ఎందుకు కాలుతాయి? ఏంటంటే వీళ్ళు చేశారు, ఈ పెద్ద కుంభకోణం ఉన్నారు వీళ్ళందరూ. రండి మరి ఏం చేయకపోతే మళ్ళీ ఎందుకు మీరు వాయిదాలు కూడా ఎందుకు రాట్లా? ఎందుకు 31 కేసెస్ మీద A1 కేసెస్ మీద మీరు పోస్ట్పోన్ అవుతున్నారు? ఎందుకు? మీరు నేరం చేయలేదు కదా, వచ్చి రండి. ఎందుకు రాట్లా? భయం, ఎక్కడ పట్టుకుంటారని భయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము అసలు ఏం చేయలేదు, కావాలని ఇది ఇరికిస్తున్నారు, కావాలని రోజుకు ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, అది మాట్లాడుతున్నారు. దాని మీద అవునండి, మీరేం చేయలేదు కదా, మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అటు ఇటు మటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు, లేదంటే హైదరాబాద్ అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మీరేం చేయలేదు కదా, సపోర్ట్ చేయండి. వాళ్ళు ఈడీ వాళ్ళు లేకపోతే సంథింగ్ సిబిఐ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఏం కావాలో వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లేదనుకుంటే మీరు డైరెక్ట్లీ టెల్ దెమ్ ఆన్సర్. ఎందుకు భయపడుతున్నారు? అంటే వాళ్ళు నేరం చేశారని ఒప్పుకుంటున్నారుగా. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు 3200 కోట్లు మాయం చేశారు. దీనికి పక్కా రిపోర్ట్ ఉంది. పక్కాగా రేపు ఈడీ దీనికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డికి జైల్లో వేస్తారు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఒక డ్రామా చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటాడు. ఎందుకు పాదయాత్ర స్టార్ట్ చేస్తే మంచిది? ఆల్రెడీ ఏంటంటే జనాలు కూడా తెలిసింది చేసిన కుంభకోణం. ఆ జనాలు కూడా మొన్న ఒకటే వేసారు బిస్కెట్, ఇప్పుడు 100 బిస్కెట్లు వేస్తారు, మొహం మీద కొడతారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ ఈ నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళెవరిని వదలను, సినిమా చూపిస్తాను, పెద్ద సినిమా చూపిస్తాను, అది ఇదని మాట్లాడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది, అలా అనొచ్చా? ఆడి పని అదే కదండి. కరెక్ట్గా పరిపాలించిన మనకు స్టేట్కి కావాల్సింది ఏంటి? ఒక మంచి యూనివర్సిటీస్ కావాలి, మంచి విద్య కావాలి, మంచి జాబ్స్ కావాలి, మంచి హెల్త్ యూనివర్సిటీస్ కావాలి, జనాలకు కావాల్సిన గుడ్ హెల్త్, ఫ్రీ హెల్త్ సర్వీస్ కావాలి. సో ఇలాంటివి ఎప్పుడు పట్టించుకోలేదు. ఏదో నామకే వాస్తే సంవత్సరంలో ఒకసారి అమ్మఒడి పెడతాడు, వెళ్ళంగానే అక్కడ ఉండవు, ప్రజలకి సర్వీస్ ఉండదు. ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉందని ప్రచారం చేసుకుంటారు. అంతా ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దా కూడా ఇతని ఫోటో ఉంటుంది, ప్రచారం అనమాట. స్కూల్ పిల్లలు బ్యాడ్జీల్లో కూడా ఇతని ఉంటుంది. అంటే ఏంటి, ఓన్లీ లాస్ట్ 5 years ఇతని ప్రచారం కోసమే గవర్నమెంట్ని వాడుకున్నాడు. ఆ డబ్బులైనా సరే అన్ని పుస్తకాల్లో కూడా అతని పుస్తకాల్లో ఆయన ఫోటోలు ఉంటాయండి, బ్యాగ్ మీద ఆయన ఫోటో ఉంటుందండి. అట్లీస్ట్ బ్యాడ్జ్ కూడా అతని ఫోటో. అంటే ఏంటి, కేవలం రాజకీయం పిచ్చితో జనాల్ని ఇబ్బంది పెట్టేసి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు త్వరలో పిల్లలకి బట్టలు తీసుకురావటం అన్ని ఫ్రీగా ఇస్తా అండి, వితౌట్ ఎనీ వాళ్ళ లోగోస్ ఏదైతే స్కూల్ లోగోస్ ఉంటాయి, గవర్నమెంట్ లోగోస్ ఉంటాయి ఇస్తారు. కానీ మీరు ఎక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అన్ని ఏదైతే లాస్ట్ టైం ఇచ్చిన కార్డ్స్ అయినా ఆయన ఫోటో ఉండేది, ఏముండదు, ఓన్లీ గవర్నమెంట్ ముద్ర ఉంటుంది, అంతవరకే. గవర్నమెంట్ సింబల్ ఉంటుంది. జగన్ అంటున్నాడు Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలని గవర్నమెంట్ సెక్యూరిటీ తగ్గించింది అని మాట్లాడుతున్నారు. ఊరికే ప్రజలు జనాల్లో వస్తే కొడతారని భయంతో ముందే వాడు చెప్తున్నాడు అనమాట. ఆయన ఆల్రెడీ ప్రజల్ని మోసం చేశాడు, ఇబ్బంది పెట్టారు. మైనార్టీస్కి ఏమో దులోన్ పదం కింద 50,000 ఇస్తా అని నెత్తి మీద చెయ్యేసి అబద్ధం వాదాలు చేసి జనాలు ఎక్కడ కొడతారని భయంతో సెక్యూరిటీ ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే అబద్ధం వాదాలు చేశాడుగా. మళ్ళీ ఏమో 10th class పాస్ అవ్వాలన్నాడుగా, మళ్ళీ ఎన్ని అడుగుతారుగా వస్తే. అందుకే బాగా బుద్ధి చెప్పారు, 11 seats ఇచ్చేసి బాగా బుద్ధి చెప్పారు. కాబట్టి ఇంకా ప్రజల్లో వస్తే ఇంకా గట్టిగా ఉండదు కాబట్టి భయపడుతున్నారు. అందుకే సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాను అనుకుంటా.
భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, ఇక్కడ రాజ్యాంగం వెళ్ళేది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ భారతదేశంలో గత 5 సంవత్సరాలు జరిగింది వాస్తవం. రాజారెడ్డి ఈ రాజ్యాన్ని నడిపించి అన్ని వ్యవస్థల్ని ఎలా నాశనం చేసి ఎలా కుప్పకొల్చారో మనం చూసాం. నిజంగా అరెస్ట్ చేయాలంటే చాలామంది ఉన్నారు కదా. అంటే ఎవరైతే పాత్రదారులు ఉన్నారో, ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఎవరైతే సూట్ కేసులు మోసారో వాళ్ళందరినీ చట్టపరంగా తీసుకుని వచ్చారు. ఇంకా మిగిలింది ఎవరంటే ఆ బాస్ ఎవరనేది కూడా తేలిపోతే ఈ కేసు కూడా క్లియర్ అయిపోద్ది. ఇది ఎంత గొగ్గోలు పెట్టినా, ఎంత ఏడ్చి గీ పెట్టినా వాస్తవాలే. ఈ కేసుల నుంచి కానీ ఎవరైతే ఈ ముఠా ఉందో, కేసిరెడ్డి అండ్ కంపెనీ, విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ, ధనుంజయ రెడ్డి అండ్ కంపెనీ, వీళ్ళైతే తప్పించుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో వీళ్ళకి డెఫినెట్గా శిక్ష పడుతుంది. అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా సెక్యూరిటీ కావాలి, నా సెక్యూరిటీ తగ్గించేసారు ఈ గవర్నమెంట్ అని కేంద్రానికి అటు చెప్పడంపై మీరేమంటారు? ఎందుకంటే సెక్యూరిటీ దేనికి? ప్రతిపక్ష నాయకుడివా నువ్వు? పిల్లలందరూ శాసనసభ్యుడివి. ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ నీకు 100 రెట్లు ఎక్కువ ఇచ్చున్నారు. నీకు నా జెడ్ కేటగిరీ అంటే ఎప్పుడు కూడా హోదా, పరపతి, డబ్బు, ఇదే ధ్యాస. అసలు ఏదో రోజు అసెంబ్లీలో వచ్చి మాట్లాడావు ప్రజల గురించి? సవాలు కనబడితే బెంగళూరు నుంచి వాడటం తప్ప ఏదైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడావా? ఏ విషయాలు మాట్లాడవు. నీకు ప్రతిపక్ష హోదా కావాలి, నీకు జెట్ కేటగిరీ కావాలి, దేశంలో ఉన్న సెక్యూరిటీ మొత్తం నీ ఇంటి ముందు ఉండాలి. ఏంటి నీ భయం? అధికారం ఉన్నప్పుడు చేసింది అదే కదా. పరదాలు కట్టావు, పోలీస్ పహారాలో ఉన్నావు, నువ్వు వస్తున్న దారిలో చెట్లు నరికేసావు. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావేంటి? ఏ వ్యవస్థల మీద గౌరవం లేని ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇది రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా వైసీపీ పార్టీ పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు అధికారులు, నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము సినిమా కాదు పెద్ద సినిమా చూపిస్తాను అది ఇదని మాట్లాడుతున్నాను. దాని మీద ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండాలి, మాట్లాడటం కష్టం. నేను చెప్పేది ఏంటంటే, ఈయనేంటంటే పాప ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. వాళ్ళు రెచ్చిపోయి కేసులో ఇరుక్కుంటున్నారు. అంటే ఇది ఒక ఫ్యాషనిస్ట్గానే రౌడిజం పాలసీ ఇది. ఏది తన దగ్గర వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలంటే మనం విజయవాడ రాజకీయాల్లో చూసాం. నేను విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాను కదా. అప్పుడున్న ముఠా నాయకులు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్లీ ఏదో కేసులో ఇరికిచ్చేసారు. ఇరికిచ్చేస్తే మనం ఏం చేస్తాం? ఇంకా వాళ్ళ దగ్గర పడి ఉంటాం. వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా ఇదే. నువ్వు ఏది చేసుకున్నా 2019లో నిన్ను మీ తండ్రిని చూసో లేకపోతే నీ మాటలు చూసో నిన్ను ప్రజలు నమ్మారు. ఇవాళ నీవు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలు తెలిసిన తర్వాత నిన్ను ఏ కోసానా కూడా నిన్ను ఆదరించడం కానీ అభిమానించడం కానీ, మళ్ళీ నిన్ను ముఖ్యమంత్రిగా కాదు రాబోయే రోజుల్లో నువ్వు ఇలాగే ఉంటే శాసనసభ్యుడిగా కూడా నేను ఎన్నుకుంటారు లేదో డౌట్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2020 మళ్ళీ పాదయాత్ర చేస్తాను అది ఇదని పాదయాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా, డేక్కుంటూ వెళ్ళినా, పాక్కుంటూ వెళ్ళినా ఈ రాష్ట్రంలో నువ్వు శూన్యం, నువ్వు సున్నా. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోయారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు జిందాబాదులు సీఎంలు అంటూ ఉంటారు. ఇది తాత్కాలికం. ఇదంతా కూడా ఇదేం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇలాంటి ఫ్యూచర్ లేదు.